వైసీపీ అధినేత జగన్ నయా స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారా? ఆయన వేసిన ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సీనియర్ల మాట ఎత్తితేనే ఎందుకు విసుగు చెందుతున్నారు? జగన్ ఎంపిక చేస్తున్న ఆ నయా లీడర్లు ఎవరు? వారే నెక్స్ట్ పార్టీకి ఫ్యూచర్గా నిలవబోతున్నారా? కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఫ్యాన్ బాస్ వ్యూహాలు ఇబ్బంది పెట్టబోతున్నాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై జగన్ ఫోకస్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త నాయకత్వాలకు పగ్గాలు. యువకులకే పగ్గాలు అప్పగించాలని నిర్ణయం. నియోజకవర్గాల నుంచి పరిశీలనలో 5 పేర్లు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు 7 నెలల నుంచి నిస్తేజంగానే కనిపిస్తోంది. ఇంత దారుణమైన ఓటమిని చవిచూడటంతో నేతల నుంచి కార్యకర్తల వరకు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఓటమి సంభవించినా కేవలం 11 సీట్లకే తాము పరిమితమవుతామని వారు ఊహించలేదు. దీంతో పార్టీలో ఉండటం వేస్ట్ అన్న అభిప్రాయానికి వచ్చి నేతలు వెళ్ళిపోతున్నారు. కీలకమైన నేతలు జగన్ వారిపై నమ్మకం ఉంచి టికెట్లు ఇచ్చిన వారు, మంత్రి పదవులు కట్టబెట్టిన వారు కూడా రాజీనామా చేశారు. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నవారితో పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు. త్వరలోనే తాను రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వస్తానని ప్రకటించారు. అంతేకాదు కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలని కూడా జగన్ భావిస్తున్నారు. సీనియర్ నాయకులైతే రాజకీయాల్లో విలువ లేకుండా వ్యవహరిస్తారన్న నమ్మకంతో జగన్ ఉన్నారని తెలుస్తోంది. వారు అధికారం ఉంటేనే పక్కన ఉంటారని, దాదాపు 80% మంది సీనియర్ నేతలు అధికారం కోల్పోయిన వెంటనే పార్టీకి దూరం అవుతారని కూడా భావించి కొత్త నాయకత్వానికి నియోజకవర్గ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు జగన్. నియోజకవర్గాల వారీగా కొత్త నాయకత్వం కోసం వెతుకులాటను జగన్ అండ్ టీం ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. తన రాష్ట్ర పర్యటనలో కాకపోయినా తర్వాతైనా వారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి ఇప్పటి నుంచే వారిని జనంలోకి పంపి అందరికీ పరిచయం చేయాలన్న యోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు సమాచారం అందుతోంది. నూతన నాయకత్వం యువకులైతే తనకు నమ్ముకొని ఉంటారని జగన్ భావించడమే అందుకు ఒక కారణం. అందుకే 7 నెలల్లోనే అధికార పార్టీ అయిన కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు జగన్. తాను లేకపోయినా నాయకత్వం ఎలా ఉందో పరిశీలనకు తనకు ఉపయోగపడుతుందని భావించి ఈ రకమైన కార్యక్రమాలకు తెర తీశారంటున్నారు. నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకొని అందుకు అనుగుణంగా యాక్టివ్గా ఉన్న 5 యువకులైన నేతల పేర్లను తెప్పించుకుంటున్నారు జగన్. అందులో ఒకరిని నియోజకవర్గాల పగ్గాలు అప్పగిస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా వారిని అభ్యర్థులుగా ప్రకటించవచ్చన్న ఆలోచనతో జగన్ ఉన్నారని చెబుతున్నారు. అయితే జగన్ ఆలోచనతో కొందరు సీనియర్ నేతలు మాత్రం ఈ కార్యక్రమాలకు యాక్టివ్ అయినట్లు కనిపిస్తూ ఉంది. మొన్నటి వరకు మౌనంగా ఉన్న నేతలందరూ రైతు సమస్యలు, విద్యుత్ ఛార్జీల పెరుగుదల వంటి కార్యక్రమాల్లో సీనియర్ నేతలు ఇప్పుడు పాల్గొంటున్నారు. ఇదే సమయంలో కేసులు ఎదుర్కొంటున్న నేతలు మాత్రం ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమపై ఏదో ఒక కేసు పెడతారని భావించిన వారు ఈ ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారికి మాత్రం వచ్చే ఎన్నికల్లో మినహాయింపు ఇస్తారని కూడా చెబుతున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతూ ఉండడం కూడా ఈ కార్యక్రమాల ద్వారా కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసుకునేందుకు సులువవుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. మొత్తం మీద జగన్ స్ట్రాటజీ పనిచేస్తుందా లేదా అన్నది మాత్రం చూడాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.